హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ అంజలి. వెల్కమ్ టు పవన్ అంజలి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ పన్నీర్ కర్రీ అండి. చాలా బాగుంటుంది కర్రీ మాత్రం. మనం ఎగ్గుతో చాలా రకాలుగా చేసి ఉంటామండి. కానీ ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. పన్నీర్ కర్రీకి ఏం మాత్రం తీసిపోదండి. ఇలాగాక మీరు ఒక్కసారి చేసి పెట్టారంటే అసలు మర్చిపోలేరండి. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. టేస్ట్కి టేస్ట్ ఉంటుందండి, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇప్పుడు 5 ఎగ్స్ తీసుకున్నానండి. ఈ విధంగా బ్రేక్ చేసుకోవాలి. ఇందులోనే అర స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. అలాగే మిరియాల పొడి ఒక అర స్పూన్ వేసుకోవాలి. ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక బౌల్ తీసుకోవాలండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఈవెన్గా అప్లై చేసుకోవాలి. బీట్ చేసుకునే ఎగ్స్ని ఇందులో పోసుకోవాలి. ఎగ్స్ ఉడికించుకోవడానికి ఇలా ఒక గిన్నె తీసుకొని ఇందులో వాటర్ పోసుకొని ఇందులోనే చిన్న బౌల్ పెట్టుకొని ఇప్పుడు ఈ ఎగ్స్ ఇందులో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఈ ఎగ్స్ ఉడికించుకోవడానికి మనకి 15 నిమిషాలు పడుతుందండి. ఇప్పుడు దీనిపై ఒక మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకుందాం. 10 నిమిషాలు అయిపోయిందండి. ఒకసారి చూద్దాము. చూడండి ఎలా ఉడికిందో. ఒకసారి షాక్ పెట్టి కూడా చూస్తే మనకు షాక్ కంటకుంటే ఉడికినట్టండి. చూడండి ఏమంటలేదు, మనకి ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి దీన్ని. చూడండి ఎలా ఉడికిందో. ఇప్పుడు దీన్ని పీసులుగా కట్ చేసుకోవాలి. ఎగ్ అనేది చూడండి ఎలా ఉడికిందో, సేమ్ పన్నీర్ ముక్కలాగే. స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక కడాయి పెట్టుకొని ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడైందండి. ఎగ్ పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసి వేయించుకుందాం. చూడండి మన పన్నీర్ ముక్కలు కలర్ మారాయి. ఈ విధంగా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే చాలు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. మనకి ఆయిల్ వేడయిందండి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇందులో వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా ఇందులో వేసుకోవాలి. నేను ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నానండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి.
ఇందులో ఒక రెమ్మంతా కరివేపాకు వేసుకోవాలి. అర స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు టమాటాలు మిక్సీ పట్టుకుందామండి. ఇలా ఒక 3 టమాటాలు తీసుకున్నానండి నేను. వీటిని మిక్సీ పట్టుకుందాం. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయ్యాక టమాటా పేస్ట్ ఇందులో వేసుకుందాం. ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇందులో మనకు తగినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలండి. అలాగే నేను ఒక గ్లాసుని వాటర్ పోసుకుంటున్నాను. మీరు కూడా దానికి తగినంత పోసుకోండి. గ్రేవీ ఒకలా ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. నేనైతే సరిపోను పోసుకున్నాను. ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులోనే అర స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి. మసాలాలన్నీ గ్రేవీకి పట్టేలాగా 1 నిమిషం ఉడికించుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. నేను మీ పవన్ అంజలి.